సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం 30కి పైగా అజెండా అంశాలకు ఆమోదం తెలిపింది. పారిశ్రామిక విప్లవం కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్ 2026, ఏపీ పీపీపీ పాలసీ 2026 ముసాయిదాలకు ఆమోదం తెలిపారు. రైతుల యాన్యుటీ చెల్లింపుల కోసం తీసుకున్న 300 కోట్ల రుణానికి అమరావతిని ప్రాజెక్టు రీటెండర్లకు పచ్చజెండా ఊపారు. వైకుంఠపురం ఇనాం భూముల వివాదాన్ని 122 కోట్ల రూపాయల పరిహారంతో శాశ్వతంగా పరిష్కరించేలా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, రాజధాని అమరావతి నిర్మాణంలో వేగం, పారిశ్రామిక ప్రోత్సాహకాలు తదితర అంశాలు ప్రధాన ఎజెండాగా ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. అమరావతి నిర్మాణం, పారిశ్రామిక అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే కొత్త చట్టాలతో పాటు పెండింగ్ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక ప్రతిపాదనలను సిద్ధం చేసింది. విద్య, వైద్య రంగాలు సహా రహదారి భద్రత, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిచ్చింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం 30కి పైగా ఎజెండా అంశాలకు ఆమోదం తెలిపింది. పారిశ్రామిక విప్లవం కోసం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్ 2026, ఏపీ ట్రిపుల్ పాలసీ 2026 ముసాయిదాలకు ఆమోదం తెలిపారు. పరిపాలన, చట్టపరమైన సంస్కరణలలో భాగంగా ఏపీ దిశా బిల్లు 2019, ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు 2024ను ఉపసంహరించి కొత్త కఠిన చట్టాలను తీసుకురావాలని నిర్ణయించారు. పారిశ్రామిక వేగానికి బల్క్ డ్రగ్ పార్కు కోసం హుడ్కో నుంచి 680 కోట్ల రూపాయల రుణం, ఆక్వా రంగానికి యూనిట్కి రూపాయన్నర విద్యుత్ రాయితీని కొనసాగించనున్నారు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల పునర్వ్యవస్థీకరణతో పాటు మున్సిపల్ భూముల లీజ్ గడువును 25 ఏళ్లకు పైగా పెంచేలా చట్ట సవరణలకు ఆమోదం తెలిపారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ పనులను 1000 కోట్ల రూపాయలతో ఎల్ఎన్టీ సంస్థకు అప్పగించి రుణం సమీకరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అసెంబ్లీ, హైకోర్టు అదనపు డిజైన్ల వ్యయాన్ని 206 కోట్లకు పెంచుతూ సవరించిన అనుమతులు మంజూరు చేశారు. ఇక రైతుల యాన్యుటీ చెల్లింపుల కోసం తీసుకున్న 300 కోట్ల రుణానికి అమరావతి ప్రాజెక్టు రీటెండర్లకు పచ్చజెండా ఊపారు. వైకుంఠపురం ఇనాం భూముల వివాదాన్ని 122 కోట్ల రూపాయల పరిహారంతో శాశ్వతంగా పరిష్కరించేలా నిర్ణయం తీసుకున్నారు. కుప్పం ఎయిర్పోర్టు బాధితులకు ఎకరాకు 12,44,000 రూపాయల పరిహారం, విశాఖ వెలంపేట స్లమ్ పేదలకు 28 కోట్ల 44 లక్షలతో బహుళ అంతస్తుల భవనాలను మంజూరు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పాదచారుల భద్రతా పాలసీ 2026 అమల్లోకి తెస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గోదావరి పుష్కరాలు 2027 ఘాట్ల అభివృద్ధికి 210 కోట్ల రూపాయలు కేటాయించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విద్యా వ్యవస్థ విస్తరణలో భాగంగా ఆర్వీఎస్, ప్రగతి ప్రైవేట్ యూనివర్సిటీలతో పాటు కొత్త జిల్లాలకు 15 కొత్త డీఈఓ పోస్టులను మంత్రివర్గం ఆమోదించింది. రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చే లక్ష్యంగా రవాణా, లాజిస్టిక్స్, పోర్ట్స్, ఎయిర్పోర్ట్స్, పట్టణ మౌలిక వసతులు, వైద్యం, విద్య, పారిశ్రామిక అభివృద్ధి, పునరుత్పాదక ఇంధనం, పర్యాటకం తదితర కీలక రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ నూతన పాలసీని తీసుకొస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 1.23 లక్షల కోట్ల విలువైన పీపీపీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు పైప్ లైన్లో ఉండగా ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆకర్షించి ఈ ప్రాజెక్టులను త్వరితగతిన పట్టాలెక్కించేందుకు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 1,500 కోట్లను కేటాయించింది. ఈ ఏడాది బడ్జెట్లో ప్రకటించిన స్టేట్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్తో పాటు ప్రారంభ దశలో లాభదాయకంగా లేకపోయినా భవిష్యత్తులో ఆదాయం వచ్చే అవకాశం ఉన్న ప్రాజెక్టులకు వడ్డీ లేని రుణాలు అందించేందుకు ఒక ప్రత్యేకమైన బ్రిడ్జ్ ఫండ్ను కూడా ఈ పాలసీలో పొందుపరిచారు. పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచే పారదర్శక విధానాల ద్వారా భారీ ఎత్తున ప్రైవేట్ పెట్టుబడుల సమీకరణ, పీపీపీ ప్రాజెక్టుల సత్వరమలు, ప్రాజెక్టుల పర్యవేక్షణ మరియు ప్రజలకు మెరుగైన నాణ్యమైన సేవలు అందించడం ఈ పాలసీ ప్రధాన ఉద్దేశం. అంటే మనందరికీ తెలిసిందే, ఈ రాష్ట్రంలోకి చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు, దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ దేశంలోకి వస్తున్న పెట్టుబడుల్లో దాదాపు 20% పెట్టుబడులు మన రాష్ట్రానికి వస్తున్నాయి. గత ప్రభుత్వం టైంలో కంటే కూడా దాదాపు 15 రెట్లు ఎఫ్డిఎస్ పెరిగినాయని కూడా ఈ మధ్య పార్లమెంట్లో కూడా తెలియజేయడం జరిగింది. కామన్వెల్త్ క్రీడల్లో అద్భుత ప్రదర్శన కనబర్చి వెయిట్ లిఫ్టింగ్ 79 కేజీల విభాగంలో రజత పథకాన్ని కైవసం చేసుకున్న వల్లూరి అజయ్ బాబును మంత్రి నారా లోకేష్ అభినందించారు. వచ్చే ఒలింపిక్స్ లో పథకం సాధించడమే లక్ష్యంగా అజయ్ బాబు ముందుకు సాగాలని మంత్రి ఆకాంక్షించారు. అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం అజయ్ బాబును మంత్రి శాలువాతో సత్కరించి ప్రత్యేక జ్ఞాపికను బహుకరించారు.
ప్రతిష్టాత్మక గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో రజత పథకం సాధించిన ఆంధ్రప్రదేశ్కు చెందిన వల్లూరి అజయ్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ను ఉండవల్లి నివాసంలో కలిశారు. ఇటీవల గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో విజయనగరం జిల్లా కొండవెలగాడ గ్రామానికి చెందిన అజయ్ బాబు వెయిట్ లిఫ్టింగ్ 79 కేజీల విభాగంలో రజత పథకాన్ని కైవసం చేసుకొని చరిత్ర సృష్టించారు. కామన్వెల్త్ క్రీడల్లో అద్భుత ప్రదర్శన కనపరించిన వల్లూరి అజయ్ బాబును ఈ సందర్భంగా మంత్రి లోకేష్ అభినందించారు. రజత పథకం సాధించి దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. 2010లో ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో తండ్రి కాంస్య పథకం సాధించగా కుమారుడు 16 ఏళ్ల తర్వాత రజత పథకం సాధించి రికార్డు సృష్టించారని ప్రశంసించారు. వచ్చే ఒలింపిక్స్లో పథకం సాధించడమే లక్ష్యంగా అజయ్ బాబు ముందుకు సాగాలని మంత్రి ఆకాంక్షించారు. అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం అజయ్ బాబును మంత్రి శాల్వాతో సత్కరించి ప్రత్యేక జ్ఞాపికను బహూకరించారు. మన దేశం ప్రపంచంలో సూపర్ పవర్ కావాలంటే కుల వ్యవస్థ నిర్మూలన జరగాలని రాఘవులు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు పేర్కొన్నారు. దేశం ముందుకు పోవాలని కోరుకునే వారందరూ దీనిపై ఆలోచించాలని కోరారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఉద్యమంతోనే కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చిందని, విద్యార్థులపై నిర్బంధాలు, పెల్లెట్ గన్స్ వినియోగంపై అమిత్ షా, మోదీలో పార్లమెంట్లో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. విజయవాడ బాలోత్సవ భవనాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఇటీవల పలు కీలక అంశాలపై మాట్లాడారు. దేశంలో కుల వ్యవస్థను నిర్మూలించకుండా ఎలాంటి అభివృద్ధి సాధ్యం కాదని, శ్రమను చులకనగా చూసే ఈ వ్యవస్థను తొలగించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గట్టిగా కృషి చేయాలని బివి రాఘవులు డిమాండ్ చేశారు. మహిళా బిల్లు ఆమోదానికి ప్రతిపక్షాలన్నీ సిద్ధంగా ఉన్నాయని, అధికార ప్రతిపక్షాలు కలిసి వస్తే రాజ్యాంగ సవరణ సులభంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. డెలిమిటేషన్తో మహిళా బిల్లును జోడించడం సరికాదన్న ఆయన, ఈ బిల్లు రాకుండా బీజేపీయే ప్రతిపక్షాలపై నెపం నెడుతోందని ఆరోపించారు. జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఉద్యమంతోనే కేంద్ర మంత్రి రాజీనామా చేయాల్సి వచ్చిందని, విద్యార్థులపై నిర్బంధాలు, పెల్లెట్ గన్స్ వినియోగంపై అమిత్ షా, మోదీలు పార్లమెంట్లో స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఆ న్యాయం జరిగే పరిస్థితి మాత్రం ఈ ప్రభుత్వం చేయడం లేదు. ఎందుకంటే ఆ రోజు పోలీసు, ఆర్ఏఎఫ్ ఇటువంటి వాళ్ళు చాలా తీవ్రమైన దౌర్జన్యం చేశారు, పెల్లెట్ గన్స్ పేల్చారు. వాటి మీద తగిన సమాధానం ఇవ్వండి పార్లమెంట్కి వచ్చి అంటే ఇప్పటి వరకు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు పార్లమెంట్కి రావడానికే నిరాకరిస్తున్నారు. అవి చేస్తే ఆ విద్యార్థులకి గౌరవించినట్టు అవుద్ది. అవి చేయకుండా వాటినన్నింటినీ సమర్థించే వాళ్ళని, అటువంటి వాటిని చేసిన వాళ్ళని రక్షించేదానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇది అభ్యంతరకరమైన విషయం. ఎప్పటికైనా అమిత్ షా గారు, అలాగే మోడీ గారు వీటన్నిటి మీద విస్పష్టమైన ప్రకటన పార్లమెంట్లో చేయాలి. ఆ దోషుల్ని, వాటికి ఆదేశాలు ఇచ్చారు వారిని, వారికి తగిన పద్ధతిలో వారికి ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది వారి గురించి అని చెప్పేసి మేము కోరుతున్నాం. లేకపోతే పర్యవసానాలు బీజేపీ ప్రభుత్వానికి తీవ్రంగా ఉంటాయి. అనంతరం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన, పెట్టుబడులు, ఖాళీల భర్తీపై ప్రభుత్వం తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన 10 లక్షల ఉద్యోగాలు ఎక్కడ, ఎవరికొచ్చాయో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాలతో పాటు భోగాపురం ఎయిర్పోర్టు ప్రాజెక్టుల్లోనూ స్థానిక యువతకు ఉపాధి దక్కడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గత 2 ఏళ్లలో విశాఖ స్టీల్ ప్లాంట్లో 10,000 మంది ఉద్యోగాలు కోల్పోవడంతో పాటు స్పిన్నింగ్ మిల్లులు, డైరీలు మూతపడడం మరియు ఉపాధి హామీ పనిదినాలు సగానికి పడిపోవడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. విశాఖ ఉక్కులో గ్యాస్ కొరత నెపంతో ఉత్పత్తి నిలిచిపోతుంటే ప్రైవేటు సంస్థలు లబ్ధి పొందుతున్నాయని, కేంద్రం నిధులిస్తామన్న ప్లాంటును పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. అసలే అప్పుల్లో ఉన్న రైతులకు మళ్ళీ ఇంకొక 50,000 అప్పులు ఇచ్చేసి ఆదుకుంటామని చెబుతున్నారు. అప్పులు ఇచ్చి ఆదుకోవాల్సింది నష్టపోయినటువంటి వాళ్ళని సహాయం చేసి ఆదుకోవాలి తప్ప అప్పులు ఇచ్చి ఆదుకోవటం ఏంటి? అందుకని రైతాంగం పట్ల నిర్లక్ష్యమే కాదు, మోసపూరితమైనటువంటి వైఖరిని తీసుకుంది ప్రభుత్వం. రైతాంగం పట్ల తీసుకుని మోసపూరితమైనటువంటి వైఖరి తేడతెల్లం. ప్రకాశం జిల్లాలో ప్రతి రైతు ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, తెలుగుదేశం వాళ్ళు కూడా బాధపడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. అందుకని పార్టీలకు అతీతంగా ఏదో రైతులు ఆందోళన చెందుతూ ఉంటే, కృష్ణా గోదావరి జల్టాలో ఇప్పుడు ఒరేసుకున్నారు, నీళ్ళు ఇవ్వమంటున్నారు. ఇప్పుడు కృష్ణాకి శ్రీశైలం నీళ్ళు వచ్చినాయి. ముందు కనీసం తాగునీళ్ళు, రాయలసీమకు తాగునీళ్ళు ఇచ్చి
ఇటు డెల్టా కొంత వదలవచ్చు. మన పట్టిసీమ నుంచి నీళ్లు పంపింగ్ పెంచితే ముందు నాట్లు వేసుకుంటారు. కాబట్టి వ్యవసాయానికి సంబంధించినటువంటి నీటి సరఫరా మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా విజయవాడలో అమరావతి పికిల్ బాల్ లీగ్ ను నిర్వహిస్తున్నట్లు గద్దె క్రాంతికుమార్ తెలిపారు. అమరావతి పికిల్ బాల్ లీగ్ రాష్ట్ర క్రీడా చరిత్రలో ఒక ప్రత్యేక ఘట్టంగా మారుతుందన్నారు. విజయవాడలోని నోవోటెల్ హోటల్ సమీపంలోని నైట్రో పికిల్ బాల్ కోర్టులో ఆగస్టు 7వ తేదీ నుంచి 3 రోజుల పాటు ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారని చెప్పారు. తాడేపల్లిలోని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కార్యాలయంలో గద్దె క్రాంతికుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆగస్టు 7 నుంచి 9 వరకు విజయవాడ నైట్రో పికిల్ బాల్ కేఫ్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అమరావతి పికిల్ బాల్ లీగ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలను అమరావతి, విజయవాడ వేదికగా నిర్వహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందన్నారు. అనంతరం గద్దె క్రాంతికుమార్ సినీ హీరో సుశాంత్ మాట్లాడుతూ ఆగస్టు 7 నుంచి 9 వరకు విజయవాడలోని నోవోటెల్ హోటల్ సమీపంలోని నైట్రో పికిల్ బాల్ కోర్టులో 3 రోజుల పాటు నిరంతరాయంగా అమరావతి పికిల్ బాల్ లీగ్ పోటీలు జరుగుతాయని తెలిపారు. ఈ లీగులో దేశంలోని ప్రముఖ జాతీయ స్థాయి, నేషనల్ క్రీడాకారులు పాల్గొని ప్రేక్షకులకు అత్యున్నత స్థాయి పోటీలను అందించనున్నారని చెప్పారు. ఈ లీగ్ ప్రత్యేకత ఏమిటంటే వివిధ జట్లకు ప్రముఖ సినీ నిర్మాతలు, సినీ నటులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఫ్రాంచైజీ యజమానులుగా టీమ్ ఓనర్స్గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వారు ఆటగాళ్లను వేలం, ఆక్షన్ ద్వారా ఎంపిక చేసుకొని తమ జట్లను రూపొందించారని, దీంతో ఈ లీగుకు మరింత ప్రతిష్ట, ఆకర్షణ పెరిగిందన్నారు. ఈ అమరావతి పికిల్ బాల్ లీగ్ లో ప్రాధాన్యత ఏమిటంటే అమరావతి పేరు వినగానే దాదాపుగా ప్రాముఖ్య సినీ ప్రొడ్యూసర్లు, అలాగే ప్రాముఖ్య పారిశ్రామికవేత్తలు అందరూ కూడా టీం యాజమాన్యం తీసుకోవడం జరిగింది. అయితే ఇది ఫ్రాంచైజీ బేస్డ్ లీగ్ కావడంతో మొత్తం 8 టీంలు ఈ లీగ్ లో పాల్గొనున్నాయి. అయితే దేశంలో వివిధ రాష్ట్రాల నుండి ప్లేయర్స్ ఈ లీగ్ లో రిజిస్ట్రేషన్ చేయటం జరిగింది. ఇది ప్రేక్షకులందరికీ కూడా కనువింపుగా ఉంటుందని ఈ విషయంగా నేను చెప్తా ఉన్నాను. తప్పకుండా కూడా ప్రజలందరూ కూడా వచ్చి ఈ పికిల్ బాల్ అనే స్పోర్ట్ ని ఎంకరేజ్ చేసి తప్పకుండా మాతో కలిసి సెలబ్రేట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సో మీరు ప్రొడక్షన్స్ చూస్తే ప్లేయర్స్ కి ఇబ్బంది లేకుండా ఎయిర్ కండిషనింగ్ పెట్టి, ఆ బ్లీచర్స్ పెట్టి, సో వీ ట్రైడ్ అవర్ బెస్ట్ టు మేక్ ఇట్ యాజ్ గుడ్ అన్ ఎక్స్పీరియన్స్ యాజ్ పాసిబుల్. అండ్ ఇది ఫస్ట్ టైం నాకు తెలిసి ఇండియాలో జరగటమే ఇది ఫస్ట్ టైం అండి, వేర్ ఇండివిజువల్ లీగ్స్ ఉన్నాయి. హైదరాబాద్ లో లీగ్ చేసాము, అట్లా ఇండివిజువల్ లీగ్స్ ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్లేయర్స్, ద టీమ్ 10 players per team, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్స్ ఒక 4 to 5 players, అండ్ హైదరాబాద్ ప్లేయర్స్ అండ్ నేషనల్ ప్లేయర్స్ ఒక ప్రతి టీమ్ కి 2 ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చారు, గ్లోబల్ స్పోర్ట్స్ ప్లేయర్స్. సో దిస్ ఇస్ అ వెరీ ఫస్ట్ ఆఫ్ అ కైండ్, నేను ఎప్పుడు చూడలేదు. సో చాలా మంది హైదరాబాద్ నుంచి అండ్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి దే వాంట్ టు సీ దిస్. దేశంలో 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను విధ్వంసం చేసి ప్రజాస్వామిక హక్కులను కాలరాశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలకు పోతోందని, ఎక్కడైనా అన్యాయం, అవినీతి జరుగుతోందన్నా కూడా వినిపించుకునే పరిస్థితిలో లేదని, ప్రశ్నించే వారి గొంతుకను ఇనుప బూట్లతో తొక్కివేస్తూ అప్రకటిత ఎమర్జెన్సీ రోజులు దేశంలో దాపురించాయని చెప్పారు. పరిస్థితి ఇలానే కొనసాగితే దేశంలో ప్రజాస్వామ్యం బ్రతికి బట్టకట్టే పరిస్థితి లేదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మార్పు కావాలి, మార్పు రావాలి అనే నినాదంతో విజయవాడ నగర సమితి ఆధ్వర్యంలో, సిపిఐ ఆధ్వర్యంలో కుమరిపాలెం సెంటర్ నుంచి పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి దొనెపొడి శంకర్, నగర కార్యదర్శి కోటేశ్వరరావు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ధి పథంలో ఎక్కడికో తీసుకుపోతామని నమ్మబలికిన భారత ప్రభుత్వం 12 ఏళ్ల కాలంలో ఏ రంగంలో ముందుకు తీసుకువెళ్లిందో ప్రశ్నించారు. దేశంలో 4.5 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు.
5 లక్షల చిన్న పెద్ద పరిశ్రమలను మూసివేయించి లక్షలాది మంది నిరుద్యోగులను నిరాశ్రయులుగా మార్చిందన్నారు. ఒకవైపు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని నిలువెల్లా జాతులు, తెగలు, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి అధికారాన్ని కాపాడుకోవటమే పరమావధిగా పెట్టుకుందని చెప్పారు. దేవుడి పేరు చెప్పి అధికారంలోకి రావాలని ఉవ్విళ్ళీరిన బీజేపీ శ్రీరాముడు ఆలయంలో 200 కోట్ల రూపాయలను అక్కడ కాపలా కాసేవారే కొల్లగొట్టారని చెప్పారు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందని, మనువాదం, రాజ్యాంగం తీసుకొచ్చి అనాగరిక వ్యవస్థ వైపుకు తీసుకువెళ్లడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోందన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోడీకి భజన బృందంగా మారారన్నారు. ల్యాండ్, శాండ్, వైన్, మైన్ చుట్టూ పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. ల్యాండు, శాండు, వైను, మైను అనేటువంటిది వాళ్ళ ప్రధాన ఎజెండాగా చేసుకొని పరిపాలన చేస్తూ ఉన్నారు. ప్రశ్నించేటువంటి ప్రశ్నలు నిరాకరిస్తున్న నేపథ్యంలో మీరు మార్పు కావాలి, మార్పు కోరాలి, మార్పు జరిగి తీరాలి, కమ్యూనిస్టులు ప్రత్యామ్నాయం కావాలి. ఇలాంటి వారికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడి కమ్యూనిస్టు పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగస్వాములు కమ్మని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ 10 రోజుల పాటు జరిగేటువంటి ఈ యొక్క ప్రచార ఆందోళన యాత్రలో లక్షలాది మంది దగ్గరికి, ప్రజల దగ్గరికి ప్రత్యక్షంగా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు వస్తూ ఉన్నారు. మీ సమస్యలు పార్టీ నాయకత్వాలకు, కార్యకర్తలకు వివరించి ఈ పాలక ప్రభుత్వాలు నిలవేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. రెవెన్యూ పట్టాల రిజిస్ట్రేషన్ నామమాత్రమైనటువంటి ధరకి రిజిస్ట్రేషన్ చేయాలనేటటువంటి డిమాండ్ తోటి నగరం నలువైపులా ఉన్నటువంటి శ్మశాన వాటికల అభివృద్ధి కోసం, ఆధునీకరణ కోసం కార్పొరేషన్, ప్రభుత్వాలు ఆ వైపుగా చర్యలు చేపట్టాలనేటటువంటి లక్ష్యంతో నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల సమతుల్యమైనటువంటి అభివృద్ధి కోసం జరిగేటటువంటి పాదయాత్రలో ప్రజలందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా సిపిఐ విజయవాడ నగర సమితి తరఫున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. డిఎస్సీ నియామకాలపై సిబిఐ విచారణ జరిపించాలంటూ ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు ధర్నా చేపట్టారు. దీనిని స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమ అడ్డుకున్నారు. వైఎస్ఆర్సీపీ అనధికారికంగా ధర్నా చేస్తుందని ఆయన మండిపడ్డారు. ధర్నా చౌక్ బదిలీ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడున్న టెంట్లను బోండా ఉమ తొలగించడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డిఎస్సీ 2025 నియామకాలపై సిబిఐ విచారణ జరిపించాలన్న డిమాండ్తో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు రిలే దీక్షలు చేపట్టారు. అక్కడకు చేరుకున్న టీడీపీ నేతలు, వైసీపీ శ్రేణులు మంత్రి నారా లోకేష్ను ఇష్టారీతిన దుర్భాషలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్షా శిబిరం వద్దకు చేరుకున్న టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ అనుమతి లేకుండా దీక్షా శిబిరం ఏర్పాటు చేశారని మండిపడ్డారు. ధర్నా చౌక్ ఉండగా అనధికారికంగా ప్రింటింగ్ ప్రెస్ వద్ద దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు కల్పిస్తున్నారని ఆగ్రహించారు. వైసీపీ దీక్షా శిబిరం టెంటును టీడీపీ శ్రేణులు తొలగించేశారు. వైసీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు భారీగా మోహరించి ఇరు వర్గాలను సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అనుమతి లేకుండా ధర్నా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ డిఎస్సీ అంశంపై వైఎస్ఆర్సీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఎమ్మెల్యే బోండా ఉమ విమర్శించారు. కష్టపడి సాధించుకున్న ఉద్యోగాలను జగన్ నాశనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. చర్చకు రావాలని మంత్రి లోకేష్ సవాల్ విసిరినా ఎవరూ రాలేదన్నారు. నడి రోడ్డుపై టెంట్లు వేసి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తూ ట్రాఫిక్కు అంతరాయం సృష్టిస్తూ ధర్నాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ ఆందోళనలు చట్టబద్ధంగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రదేశాల్లోనే నిర్వహించాలని సూచించారు. ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలకు ప్రజాస్వామ్యబద్ధంగా చట్టబద్ధంగానే సమాధానమిస్తామని తెలిపారు. మెగా డిఎస్సీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణల మీద చర్చకు సిద్ధం అని చెప్పి మా మంత్రి నారా లోకేష్ గారు పబ్లిక్గా అనౌన్స్ చేశాడు. ఆయన ఒకటే చెప్పాడు, ఎక్కడైనా చర్చకి సిద్ధంగా ఉన్నాం, మీరు తాడేపల్లికి రమ్మంటే వస్తాం, లేదంటే జూమ్లో చర్చ కంటే దానికి సిద్ధంగా ఉన్నాం, లేదంటే మరేదన్నా ఉంటే దానికి సిద్ధంగా ఉందని చెప్పారు. అయినా సరే వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ప్రజా జీవితానికి ఆటంకం కలిగిస్తే ఇవాళ దాని మీదే పోటీగా నిరసనలు వ్యక్తం చేశాం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019-24 మధ్యలో గ్రూప్ 1 ఎగ్జామ్స్ నిర్వహించి అర్హులైన ఉద్యోగులన్నింటిని కూడా అమ్ముకున్నారు. ఆ అమ్ముకోవడం కూడా విపరీతమైనటువంటి
10 కోట్లకి డిఎస్పీలు ఆర్డీఓలు అమ్ముకుంటే అర్హులైన వాళ్ళు మాకు ఉద్యోగాలు రాలేదని కోర్టుకు వెళ్తే వాళ్ళ మీద ఎంక్వైరీ చేసి విచారణ జరిపి ఆ రోజు సీతారామాంజనేయులు జైలుకి పంపించింది కోర్టు. అలాగే గౌతమ్ సవాంగ్ని కేసులో పెట్టారు. ఇంకా అనేక మంది ఐపీఎస్లు దాంట్లో ఇరుక్కొని జైలుకి పోయారు. ఇన్ని రకాలుగా మీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకల్ని మా మీద చుట్టాలంటే కుదిరే ప్రసక్తి లేదు. చట్టబద్ధంగా వైసీపీ ధర్నా చేసుకోవాలనుకుంటే ధర్నా చౌక్ ఉంది, దాంట్లో చేసుకోండి. నిరభ్యంతరంగా ఎవ్వరికి అభ్యంతరం లేదు. మీ నిరసనని అక్కడ వ్యక్తం చేయమని తెలియజేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిబ్బరంగా ఉంది. ఇప్పటికైనా సరే పోలీసులు వాళ్ళందరినీ తీసుకెళ్ళాలి, బయటికి తీసుకెళ్ళాలి. మేము అనుమతి పెట్టాము, సర్కిల్ ఇన్స్పెక్టర్కి ఇచ్చాము, ఏసీపీకి ఇచ్చాము, సిపికి ఇచ్చాము, అందరికీ చెప్పాము. పోలీసులు వచ్చారు, ముందస్తుగా పోలీసులకి సమాచారం ఇచ్చాము. ఈ రకంగా చేయబోతున్నారు, ఈ రకంగా జరగబోతుంది అని చెప్పని పోలీసు అధికారులకి అందరికీ కూడా సమాచారం ఇచ్చాము. ఫోర్స్ని పెంచుకోండి అని చెప్పాము. అంతే తప్ప మేమేం భయపడి ఎక్కడికి వెళ్ళలేదు. మీడియా అందరికీ కూడా ఒకటే విన్నపం, ఈరోజు జరిగిందంత వాస్తవం ప్రజలకు తెలియజేయాలి. ప్రజలు తెలుసుకోవాలి ఇలాంటి రౌడీల్ని ఓటేసామా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. పార్టీ కార్యకర్త నుండి నేతల వరకు ఇంటింటికి కార్యక్రమం ద్వారా ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. 5వ డివిజన్లో గ్యాస్ సమస్య తమ దృష్టికి వచ్చిందని వెంటనే ఏఎస్ఓని సంప్రదించి సమస్యకు పరిష్కారం చూపాలని కోరినట్లు వెల్లడించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్లోని క్రీస్తురాజపురం అరుణ్ నగర్ ప్రాంతంలో టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికి కార్యక్రమానికి వెళ్లినప్పుడు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. తల్లికి వందనం పథకంలో భాగంగా చదువుకుంటున్న ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో 15,000 జమ చేశామని, స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు రాష్ట్రం మొత్తం ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించామన్నారు. రూపాయి ఖర్చు లేకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నామని, తమకు చాలా సంతోషంగా ఉందని మహిళలు వచ్చి తమకు చెప్తున్నారని తెలిపారు. ఈ పథకం వల్ల మహిళలు వారికి నచ్చిన దేవాలయానికి వెళ్లి దర్శించుకుంటున్నారని చెప్పారు. దూర ప్రాంతాల్లో ఉన్న బంధువులను కూడా స్వయంగా వెళ్లి చూడడానికి మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని చెప్పారు. ఈ ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ల ఇబ్బంది చెప్పారని వెంటనే అధికారులకు చెప్పి సమస్య పరిష్కారానికి కృషి చేశామన్నారు. ప్రతి కుటుంబంతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తున్నామని వెల్లడించారు. కింది స్థాయి కార్యకర్త నుండి నేతల వరకు అందరూ సమన్వయంతో పనిచేస్తున్నారని వెల్లడించారు. ప్రధానంగా ఈ గ్యాస్ విషయంలో మరి ఇక్కడ ఎందుకో అందరూ కూడా ఇక్కడ 6 మహిళలు ఉన్నారు, 6 కూడా మాకు గ్యాస్ డబ్బులు పడతలేదని చెప్పారు. మేము నిన్న మొన్న 10 రోజుల మట్టి తిరుగుతున్న ఇంటింటికి గ్యాస్ కూడా వస్తుందని చెప్పారు. అందుకే ఇప్పుడు ఇక్కడి నుంచే వాళ్ళ నెంబర్లే తీసుకుని ఏఎస్ఓ గారు కూడా మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం అది, ఒక ఇంటికి కనీసం 4-5 నిమిషాలు ఉండాలి. మీరు అక్కడ కూర్చుని వాళ్ళతో కలిసి ఒక కుటుంబ సభ్యులేగా మాట్లాడాలి. వాళ్ళకి ఇంకా మన ప్రభుత్వం ద్వారా ఏమైనా చేయగలిగే ఉంటే అవి చేయడానికి కూడా మనం ప్రయత్నం చేయాలి అని ఒక మంచి కాన్సెప్ట్తో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా ఒకే ఉద్దేశంతో కుటుంబాలతో మమేకం అవ్వాలి. ఆ కుటుంబాలకి మన అవసరం ఉంటే వీలైనంత వరకు సహాయపడాలనే ఉద్దేశం ఈ కార్యక్రమం. మరి ఇక్కడ నాకు మరి గ్యాస్ చాలా చోట్ల వచ్చిందని చెప్పి ఇక్కడ రాలేదని చెప్పి నేను ఇమీడియట్గా అధికారులతో మాట్లాడితే సమస్య ఏదో చెబుతారు వాళ్ళ ముందే. అందువలన ఈ కార్యక్రమం ఉద్దేశం, ప్రభుత్వం యొక్క ఉద్దేశం, అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం, మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం, అందరి ఉద్దేశం కూడా నెరవేరే విధంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రాష్ట్రంలో అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికి వదిలేస్తుందని, డీఎస్సీలో అనేక అక్రమాలకు పాల్పడిందని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎన్ లక్ష్మీ పార్వతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ వేయాలని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి 3,000 ఇవ్వాలని పేర్కొన్నారు. 2029లో ప్రజలు సరైన గుణపాఠం చెప్తారని, ఈ నెల 10వ తేదీన డీఎస్సీ అక్రమాలు, యువత సమస్యలపై ఘనంగా ర్యాలీలు నిర్వహిస్తామని వెల్లడించారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరుతూ
వైసీపీ ఆధ్వర్యంలో తూర్పు నియోజకవర్గ స్థాయిలో రాణిగారి తోట సర్వీస్ రోడ్లో రిలే నిరాహార దీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎన్ లక్ష్మీ పార్వతి, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, పార్లమెంటు కార్యదర్శులు ఆళ్ల చెల్లారావు, తంగిరాల రామిరెడ్డి, పెన్షన్ వింగ్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు పుప్పాల కుమారి, మండల అధ్యక్షులు సాయి కృష్ణారెడ్డి, పంతాల సాయిబాబు, డివిజన్ అధ్యక్షులు మరియు పార్టీ పదవుల్లో ఉన్న నాయకులు, వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు గాలి కొదిలేసిందన్నారు. ఇంతకుముందు చంద్రబాబు ఒక్కడే అవినీతిపరుడైతే ఇప్పుడు లోకేష్ కూడా తయారయ్యాడన్నారు. సీఎం రమేష్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడ లూటీలు చేస్తున్నాడన్నారు. మహిళలపై దాడులు ఎక్కువయ్యాయి, రక్షణ కరువైందన్నారు. డిఎస్సీలో విపరీతంగా అక్రమాలు చేశారని, గోల్డ్ మెడలిస్టులకు రావాల్సిన ఉద్యోగాలు కూడా లోకేష్ అమ్మేశారు. యువత పొట్టకొట్టారన్నారు. డబ్బు కోసం గడ్డి తిని మానవత్వాన్ని మర్చిపోయారన్నారు. చేసిన పాపాలన్నింటికీ తప్పకుండా శిక్ష అనుభవిస్తారు. జగన్ చట్టం ముందు నుంచోబెట్టి వారికి శిక్ష వేపిస్తారని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ హామీలు పూర్తి చేయండి, నిరుద్యోగ యువకులకి న్యాయం చేయండి. అంతేగాని ఇలాంటి రాజకీయాలు చేస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం రేపు 2029లో మీకు బుద్ధి చెప్తారని చెప్పే విషయం మీరు అందరిగా గుర్తుపెట్టుకోవాలని చెప్పండి. ఈ 4 రోజులు గారా ఇదే విధంగా రిలే నిరాదేశ కార్యక్రమాలు మా నాయకులు, యువకులు, విద్యార్థులు అందరం కూడా కలిసి కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా 10వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఘనంగా ర్యాలీలు గారు ఏర్పాటు చేసుకుంటామని సందర్భంగా చెప్తూ, ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా యువకుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తామని సందర్భంగా చెప్తూ, ఇక్కడ పార్టీలో ఉండేటువంటి నేతలంతా కొండలనే దవ్వేస్తూ ఉన్నారు. సీఎం రమేష్ ఎక్కడవాడు, ఎక్కడో కడప నుంచి వచ్చి ఇక్కడ అనకాపల్లిలో మొత్తం ఆ కొండలన్నీ కూడా తవ్వుకుంటా ఉన్నాడే. ఎంత దారుణం! దాని ఆఖరి దేవుడు గుడి ఉన్నటువంటి కొండలను కూడా ఇలా తవ్వేసి దాని మట్టిని అమ్ముకుంటా వాళ్ళు ఈ విధంగా లూటీ చేస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని. అలాగే ఇసుక, మట్టి ఏది మిగలటలేదు. ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని, ప్రజలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బుద్దా వెంకన్న అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సూపర్ 6ను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు ప్రజల సంశయాలను తెలుసుకుంటున్నట్లు తెలిపారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 44వ డివిజన్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి బుద్దా వెంకన్న, టీడీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు ప్రజల సంశయాలను తెలుసుకుంటున్నట్లు తెలిపారు. ఏ ఇంటికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డామని, కూటమి ప్రభుత్వంలో అవేవీ లేవని చెప్తున్నారని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో 50% ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని పూర్తి చేశామని చెప్పారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీయే విజయం సాధిస్తుందని ప్రజలే చెప్తున్నారన్నారు. ఈరోజు 44వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఇక్కడ ప్రజలు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆనందంతో ఉంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏదైతే ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులు మాకు లేవు, ప్రశాంతంగా గుండెల మీద చేసుకొని పడుకుంటామని ప్రతి ఒక్కరు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం 15 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు గ్యారంటీగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 30 సంవత్సరాలు గ్యారంటీగా ఉంటుంది. పశ్చిమ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ రోజుకి 50% పైగా ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమం పూర్తి చేయగలిగాము. తప్పకుండా మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే కూటమి విజయం సాధిస్తుందని ప్రజలే చెబుతున్నారు. కేంద్రంలో నీట్లో జరిగిన అవకతవకలపై జెన్జీ అంతా రోడ్డు మీదకు వచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేంత వరకు ఉద్యమం ఎలా జరిగిందో, డిఎస్సీలో అక్రమాలపై మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు జెన్జీ యువతతో కలిసి వైసీపీ కూడా ఉద్యమం చేస్తుందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. వైసీపీ చేస్తున్న పోరాటం ఆరంభం మాత్రమేనని, నారా లోకేష్ రాజీనామా చేసే వరకు ఉద్యమిస్తామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్ని అమలు చేసేలా కూటమి ప్రభుత్వంపై పోరాడతామన్నారు.
డిఎస్సీలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ మాజీ మంత్రి వైసీపీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వన్ టౌన్ చెరువు సెంటర్ ప్రాంతంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ రిలే నిరాహార దీక్షలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ నారా లోకేష్ విద్యాశాఖ తప్ప అన్ని శాఖల్లో వేలు పెడుతున్నారని అన్నారు. యువగళం పాదయాత్రలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను, ఉద్యోగాలు రాని ప్రతి నిరుద్యోగికి కూడా 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారని, అధికారంలోకి వచ్చి 2 ఏళ్లైనా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు వాళ్ళ ఇబ్బందులు కనబడటం లేదా అని ప్రశ్నించారు. ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పి ఆడబిడ్డలను మోసం చేశారన్నారు. సూపర్ 6 సూపర్ సక్సెస్ అంటారు. సూపర్ 6 ఎక్కడ అమలయ్యిందని నిలదీశారు. ఇచ్చిన హామీలు అమలయ్యేలా వైసీపీ ఉద్యమిస్తుందన్నారు. ఉద్యోగం రాని ప్రతి వాడికి కూడా 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పని, నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిన నారా లోకేష్ గారు ఈ రోజుకి 25 నెలలు అయిపోయింది మీరు అధికారం చేపట్టి. మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా, మీరు మంత్రిగా మీరు చేపట్టి మీకు యువత కనబడట్లేదా? నిరుద్యోగ భృతి కనబడట్లేదా? ఆడబిడ్డ నిధి అని చెప్పని ప్రతి నెల 1,500 రూపాయలు 18 ఏళ్ళు దాటి ప్రతి ఆడబిడ్డకి ఇస్తా అని చెప్పిన వ్యక్తులు మీరు ఆడబిడ్డలు మోసం చేసే విధంగా 25 నెలలైనా కానీ ఇప్పటి వరకు కూడా దాని మీద కనీసం మీరు మాట్లాడితే ఏమంటారు? సూపర్ 6 అమలు అయిపోయింది, సూపర్ 6 సక్సెస్ అయిపోయింది అంటారు. ఎక్కడ సూపర్ 6? అనంతరం మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని జీవోలను తీసుకొచ్చి తమకు అనుకూలమైన వారికి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలిచ్చి తర్వాత మళ్లీ కొత్త జీవోలు తీసుకొచ్చారని చెప్పారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి, రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడానికి దొంగ జీవోలు తెచ్చి ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని విమర్శించారు. 4వ నెంబర్ జీవో, 47వ నెంబర్ జీవో అసలు ఎందుకు తీసుకొచ్చారు? గతంలో ఎన్నడూ లేని జీవోల్ని ఈరోజు కొత్తగా మీరు తీసుకొచ్చి మీకు ఇవ్వాలి అనుకున్న కొంతమంది వ్యక్తులకి ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటా ద్వారా దొడ్డిదారిన దొంగదారిన మీరు స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ మీరు ఏదైతే కోటా అనుకున్నారో ఆ కోటా కంప్లీట్ అవ్వగానే ఆ జీవోలు క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్త జీవోలు తీసుకొచ్చి కొత్త జీవోల ద్వారా మళ్ళీ మెగా డిఎస్సిలో ఉద్యోగాలు అని చెప్పి అసలు ఏం చేస్తున్నారు మీరు? రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి, రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు భవిష్యత్తుతోటి మీరు పూర్తిగా ఆరుకోవడానికి ఈరోజు ఇలాంటి దొంగ డిఎస్సీలు పెట్టి, ఇలాంటి దొంగ జీవోలు తెచ్చి, ఇలాంటి దొడ్డిదారిన మీరు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారే. ఎన్టీఆర్ జిల్లాలోని జనసేన పార్టీ వీర మహిళలు ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న అమ్మవారికి ఆషాఢం సారెను సమర్పించారు. సమస్త జీవకోటిని చల్లగా చూసే దుర్గమ్మకు మా ఇంటి ఆడపడుచుల అమ్మవారికి జనసేన పార్టీ తరపున సారెను సమర్పిస్తున్నామని అన్నారు. అమ్మవారి ఆశీస్సులు జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ కు ఆశీస్సులు అందించాలని, రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని సారెను సమర్పించినట్లు కృష్ణా పెన్నా రీజియన్ కోఆర్డినేటర్లు రావి సౌజన్య, మల్లెపు విజయలక్ష్మిలు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, తిరువూరు, మైలవరం, విజయవాడ సెంట్రల్, పశ్చిమ, తూర్పు నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో వీర మహిళలు హాజరై ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారికి ఆషాఢం సారెను సమర్పించారు. వీర మహిళలు చీర, జాకెట్టు, గాజులు, పూలు, పండ్లు, పిండి వంటలను మేళతాళాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మహామండపం 6వ అంతస్తులో పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి సారె సమర్పించారు. కార్యక్రమంలో కృష్ణా పెన్నా రీజియన్ కోఆర్డినేటర్లు రావి సౌజన్య, మల్లెపు విజయలక్ష్మిలు, పార్టీ పీఏసీ సంయుక్త కార్యదర్శి పోతిరెడ్డి అనిత మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో పనిచేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడమే తమ బాధ్యతని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, మైలవరం జనసేన పార్టీ ఇన్ఛార్జి అక్కల గాంధీ, వీర మహిళలు చింతల లక్ష్మి, నగర సంయుక్త కార్యదర్శి సోడిశెట్టి రాధాకృష్ణ, జనసేన పార్టీ నాయకులు పేటేటి నాంచారయ్య, వీర మహిళలు భవానీ, మేకల స్వాతి, శైలజ, చెరుకుమల్లి రాధిక పాల్గొన్నారు. ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా జనసేన పార్టీ వీర మహిళల ఆధ్వర్యంలో అమ్మవారికి ఆషాఢ సారెని సమర్పించుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా ప్రజలందరూ బాగుండాలి,
మన రాష్ట్రంతో పాటు దేశం అంతా బాగుండాలి, ప్రపంచం అంతా ప్రజలు బాగుండాలని కోరుకునే మంచి ఆలోచన కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క వారి నేతృత్వంలో ఈరోజు ఇంత చక్కగా అమ్మవారికి సారిని అందించడం అనేది చాలా శుభ పరిణామం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ రాష్ట్రం అభివృద్ధి చెంది ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా సారి కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి వీర మహిళలందరూ కూడా పాల్గొన్నారు. అందరూ కూడా ఒకటే నినాదం, పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి, పవన్ కళ్యాణ్ గారు బాగుంటాయి, రాష్ట్రం బాగుంటది, మేమందరం కూడా బాగుంటామని ఎప్పుడు కూడా మేము ఈ రోజు అమ్మవారిని ప్రార్థిస్తూ పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆరోగ్యాలతో ఉండాలని, జనసేన పార్టీ ఇంకా బలంగా ప్రజల్లోకి వెళ్లి రానున్న రోజుల్లో ఇంకా బలంగా ఉండాలని కోరుకుంటూ మా వీర మహిళలందరం కూడా ఇవాళ అమ్మవారికి సారే, పసుపు, కుంకుమ, చలివిడి అలాగే అన్ని చీర జాకెట్ అన్ని కూడా అమ్మవారికి సమర్పిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనసేన వీర మహిళలు, జన సైనికులు అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయడం. రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, అలానే పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా ఉండాలని, పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో వీర మహిళా విభాగం నుంచి ఈసారి అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఆ కనకదుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించి దుర్గమ్మ వారి ఆశీస్సులు ఆయనకు ఉండాలని చెప్పని కోరుకుంటున్నామండి. జై దుర్గా భవాని. చల్లగా చూసేటువంటి దుర్గమ్మకు ఈరోజు మా ఇంటి ఆడపడుచులాగా జనసేన పార్టీ నుండి మేము సారిని సమర్పిస్తున్నాము. అమ్మ మా జనసేన పార్టీకి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఆశీస్సులు అందించాలని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, సమస్త జీవకోటి సుభిక్షంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సారి సమర్పిస్తాము. ఇటువంటి ఇంధనంపై అపోహలు వద్దని, అది రాజకీయ కుట్రేనని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక అన్నారు. ఈ20 అంటే 20% ఇథనాల్ కలిపిన పెట్రోల్ ఇంధనంపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్నారు. తమ రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు, ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే వారు ఉద్దేశపూర్వకంగా ఈ వివాదాన్ని తెరపైకి తెస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఈ20 ఇంధనంపై ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని బీజేపీ నేత ముళ్లపూడి రేణుక స్పష్టం చేశారు. రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి, ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, పంజాబ్లో 2027 ఫిబ్రవరిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇథనాల్ ఉత్పత్తి ద్వారా లబ్ధి పొందుతున్న రైతులు తమకు దూరమవుతారనే భయంతోనే ఆయన ఈ సెలెక్టివ్ వివాదానికి తెరతీశారని ఆరోపించారు. మైలేజ్ భారీగా పడిపోతుందని, ఇంజన్ పాడైపోతుందని, వారంటీ లేదా ఇన్సూరెన్స్ వర్తించవని ఆప్ చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని, ఇవి కేవలం అపోహలేనని కొట్టిపారేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోసమే ఇథనాల్ ఇంధనాన్ని ప్రోత్సహిస్తున్నారనడం కేజ్రీవాల్ అవగాహన రాహిత్యానికి నిదర్శనమని రేణుక మండిపడ్డారు. మన దేశంలో ప్రస్తుతం అవసరాలకు సరిపడా ఇథనాల్ ఉత్పత్తి అవుతోందని, బ్రెజిల్, అమెరికా, జపాన్ వంటి అనేక దేశాలు దీన్ని ఎప్పుడో విజయవంతంగా వాడుతున్నాయని గుర్తు చేశారు. వాజ్పేయి హయాంలో ప్రారంభమైన ఈ ప్రక్రియను మోదీ ప్రభుత్వం ప్రత్యేక చొరవతో నీతి ఆయోగ్ నిర్దేశించుకున్న 2030 లక్ష్యాన్ని 5 ఏళ్ల ముందే, అంటే 2025 నాటికే సాధించిందని తెలిపారు. జపాన్లో వాడుతున్నారు, థాయిలాండ్ వాడుతున్నారు, ఫిలిప్పీన్స్, పెరుగ్వే, ఈ విధంగా అనేక దేశాల్లో ఇవాళ E15, E20, E25 డిపెండింగ్ ఆన్ వాళ్ళకు ఉన్నటువంటి అక్కడ ఎకోసిస్టమ్ని బట్టి వాడుతున్నటువంటి సందర్భం. అలాగే కేజ్రీవాల్ పదే పదే చెప్తున్నారు, ఇదేదో ట్రంప్ కోసం చేస్తున్నారు, ట్రంప్కి సరెండర్ అయ్యారు, ఇటువంటి మాటలు అంటే పూర్తిగా అవాస్తవాలు. ఏదైతే మనం ఎథనాల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఆ ఇంపోర్టెడ్ ఎథనాల్ అది కేవలం ఇండస్ట్రియల్ యూజ్, అంటే ఒక కెమికల్ ఇండస్ట్రీకో లేదా ఫార్మస్యూటికల్స్లో వాడటానికి మాత్రమే వాడుతున్నారు. మన ఇండియాకు వచ్చేప్పటికీ మన దగ్గర ఉన్న ప్రొడక్షన్ మనకి సర్ప్లస్, మనకి సరిపోతూ ఉంది. ఇట్స్ యాడిక్వేట్ అండ్ సమ్టైమ్స్ సర్ప్లస్. కాబట్టి మనం ఏదైతే ఇంపోర్టెడ్ ఎథనాల్ ఉందో మనం దాన్ని ఎక్కడా కూడా ఈ యొక్క E20కి వాడటం లేదు అనేటువంటిది ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. ఇంకొకటి మనం, ఎందుకంటే దీని మీద చర్చ జరుగుతుంది కాబట్టి దీని కొంత క్రొనాలజీ కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజలకు కూడా తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది.
కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ మరియు అన్ని నియోజకవర్గాల్లో ఆగస్టు 10వ తేదీన జైల్ బరో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సిఐటియు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఏ వెంకటేశ్వరరావు, ఏఐటియుసి విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి మూలి సాంబశివరావు తెలిపారు. సంయుక్త మోర్చా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 10న విజయవాడ లెనిన్ సెంటర్ జైల్ బరో నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. విజయవాడ హనుమాన్పేట దాసరి భవనంలో సిఐటియు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఏ వెంకటేశ్వరరావు, ఏఐటియుసి విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి మూలి సాంబశివరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ సంయుక్త మోర్చా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల 10న విజయవాడ లెనిన్ సెంటర్ జైల్ భరోసా నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అమెరికాతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం రద్దు చేయాలని, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, అందరికీ కనీస వేతనం 31,000 ఇవ్వాలని, స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం చెల్లించాలన్నారు. టైమ్ స్కేల్, డైలీ వేజ్, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని అన్నారు. హమాలీ, ట్రాన్స్పోర్టు తదితర అసంఘటిత రంగ కార్మికులందరికీ సమగ్ర చట్టం చేయాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, అన్ని పంటలకు ఉత్పత్తి ఖర్చులపై అదనంగా 50% కలిపి మద్దతు ధర నిర్ణయించాలన్నారు. కరువు సహాయక చర్యలు చేపట్టాలని, ఉచిత పంటల బీమా అమలు చేయాలన్నారు. ఈరోజు రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేని పరిస్థితి మరోవైపు కనిపిస్తూ ఉన్న నేపథ్యం ఉంది. అట్లాగే కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న చట్టాలను తీసేస్తూ ఉంది. అట్లాగే ధరలన్నీ పెరుగుతున్నాయి. ఈ ధరల పెరుగుదలకు అనుగుణంగా కార్మికులకి వేతనాలు పెంచాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నా కానీ వాటిని పట్టించుకున్న పరిస్థితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయటం లేదు. అందుకనే కార్మిక వర్గానికి కనీస వేతనం 26,000 ఇచ్చేందుకు ఈ పోరాటాన్ని చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటంలో కార్మికులు, రైతులు, 50 మంది ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలని కార్మిక సంఘాల తరఫున, రైతు సంఘాల తరఫున మేము విజ్ఞప్తి చేస్తాం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు వేసిన కమిషన్ ఇచ్చిన 7వ వేతన సంఘం ఇచ్చిన సిఫారసుల్ని ఇవాళ 8వ వేతన సంఘం వస్తున్న తరుణానికి కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లోనే అమలు చేయకపోవటం చాలా విచారకరమైన పరిస్థితి. ఇవాళ కార్మికుల దయనీయ స్థితికి అది నిదర్శనం. కాబట్టి రాబోయే కాలంలో సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇవ్వాలని ఈ డిమాండ్ల మీద దేశవ్యాప్తంగా మేము ఉద్యమం చేస్తున్నాం. సంయుక్త కిసాన్ మోర్చా కానీ 10 కార్మిక సంఘాలు కానీ ఏం పిలుపునిచ్చాయంటే తక్షణమే ఏదైతే చట్టం చేశారో ఆ 4 కోడ్లు రద్దు చేయాలి. లేదంటే యూనియన్ పెట్టుకునే హక్కు కానీ, కార్మిక సంఘాలు నడుపుకునే హక్కు కానీ, కార్మికుల యొక్క బతుకు, వాళ్ళ జీవన బతుకు చాలా దరిద్రంగా తయారైంది. ఎన్నో పోరాటాల ఫలితంగా సాధించిన 8 గంటల పని విధానం పోయి ఇవాళ గవర్నమెంట్లు 12 గంటల పని విధానం యూపీలో నడుస్తుంది. ఉత్తరప్రదేశ్లో గురుగావ్ ప్రాంతంలో నడుస్తూ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ కూడా 10 గంటల జీవో ఇచ్చింది. తక్షణమే ఉపసంహరించుకోవాలని. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని నగర ప్రజలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలకు అనుగుణంగా ప్రజారోగ్య విభాగం అధికారులు నగర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. జేసీబీలు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రజారోగ్య సిబ్బంది సమన్వయంతో విస్తృతంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి విజయవంతంగా పూర్తి చేస్తారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా తమ కుటుంబంతో పాటు సమాజ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చునని కమిషనర్ సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగర ప్రజలకు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఖాళీ స్థలాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు ఉత్పత్తి కాకుండా డెంగ్యూ, మలేరియా, చికున్గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని ఖాళీ స్థలాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలకు అనుగుణంగా ప్రజారోగ్య విభాగం అధికారులు నగర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. గత వారం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో నగరంలోని అన్ని వార్డుల్లో ఉన్న ఖాళీ స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్కడ పేరుకుపోయిన చెత్తా చెదారం, నిర్మాణ వ్యర్థాలు, పొదలు, మురుగును తొలగించడంతో పాటు నిల్వ ఉన్న నీటిని తొలగించే చర్యలు చేపట్టారు. పరిశీలనలో భాగంగా ఖాళీ స్థలాల యజమానులు గుర్తించిన చోట వారికి నోటీసులు జారీ చేసి తమ స్థలాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, చెత్త పేరుకుపోకుండా నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజారోగ్యం కోసం నిర్వహించిన ఈ ప్రత్యేక డ్రైవ్లో 6 జేసీబీలు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రజారోగ్య సిబ్బంది సమన్వయంతో విస్తృతంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించి విజయవంతంగా పూర్తి చేశారు. దోమల ఉత్పత్తికి అనుకూలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేకంగా శుభ్రపరిచారు. ఖాళీ స్థలాల పరిసర ప్రాంతాల ప్రజలకు అక్కడ చెత్త, వ్యర్థాలు వేయకుండా ఉండాలని అధికారులు అవగాహన కల్పించారు. ఖాళీ స్థలాల్లో వ్యర్థాలు వేయటం వల్ల దోమలు విస్తృతంగా వృద్ధి చెంది వాటి ద్వారా డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని వివరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా తమ కుటుంబంతో పాటు సమాజ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.